ప్రేమ ఇదిగో ధనులార భావంబు నందిలియరే. యెహోవాయే దేవుడని తెలుసుకునుడి. ఆయనే మనల్ని పుట్టించెను, మనము ఆయన వారము. మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి. ఆయన స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపైన మా గొప్ప తండ్రి, పరిశుద్ధ ప్రభువా, నూతన సంవత్సరంలోని మొట్టమొదటి పరిశుద్ధ ఆదివారపు ఆరాధనలో మమ్మల్ని చేర్చినందుకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాము. ఇంకను మీ ఏర్పాట్లో ఎవరెవరు రావాల్సి ఉన్నారో వారందరి కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభువా, ఆటంకాలను తొలగించి సకాలానికి నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. దయగల ప్రభువా, నీ మందిరంలో ప్రవేశించిన మాలో ప్రతి ఒక్కరిని కూడా మీ స్వాధీనంలో ఉంచుకొని ఆరంభం నుంచి ఆఖరి వరకు మమ్మల్ని క్రమంగా నడిపించి సమయోచితమైన సహాయం అందించి ప్రతి విషయంలో కూడా మీరు మాత్రమే మహిమ ఘనత ప్రభావాలు పొందుకుంటూ మాలో ప్రతి ఒక్కరిని మీ వాక్యములోను ప్రార్థనా జీవితంలోను పరిశుద్ధ జీవితంలోను స్థిరపరిచి బలపరిచి దీవించమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. నూతన సంవత్సరంలోని మొట్టమొదటి ఆదివారపు ఆరాధనలో ఉత్తర ప్రతిభాగంగా కీర్తన గ్రంథంలో నుంచి దావీదు రాసిన 38వ కీర్తనను మోజెస్ గారు వచ్చి ఉత్తర ప్రతిభాగంగా చదువుతారు. యెహోవా కోపోద్రేకము చేత నన్ను గద్దింపుకము, నీ ఉగ్రత చేత నన్ను శిక్షింపుకము. నీ చెయ్యి నా మీద భారముగా ఉన్నది. నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయాను. నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. నా దోషములు నా తల మీదుగా పొర్లి నేను మోయలేని బరువు వల్లే అవి నా మీద మోపబడి ఉన్నవి. నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి. దినమెల్లా దుఃఖాక్రాంతుడై సంచరించుచున్నాను. నా నడుము తాపముతో నిండి ఉన్నది, నా శరీరములో ఆరోగ్యము లేదు. నేను సొమ్మసిల్లి బహుగా నలిగి ఉన్నాను. నా మనోవేదన బట్టి కేకలు వేయుచున్నాను. ప్రభువా, నా అభిలాష అంతయు నీకే కనబడుచున్నది. నా నిట్టూర్పులు నీకు దాచబడి ఉండలేదు. నా గుండె కొట్టుకొనుచున్నది. నా బలము నన్ను విడిచిపోయెను. నా కనుదృష్టియు తప్పిపోయెను. నా స్నేహితులను నా చెలికాండ్రును నా తెగులు చూసి ఎడమగా నిలుచుచున్నారు. నా బంధువులు దూరముగా నిలుచుచున్నారు. నా ప్రాణము తీయ జూచువారు ఉరులు ఒడ్డుచున్నారు. నాకు కీడు చేయ జూచువారు హానికరమైన మాటలు పలుకుచు దినమెల్లా కపటోపాయములు పనుచున్నారు. చెవిటివాడినైనట్టు నేను వెనకయున్నాను, మోగవాడినైనట్టు నోరు తెరచుట మానితిని. నేను వినలేని వాడనైతిని, ఎదురు మాట పలకలేని వాడనైతిని. యెహోవా, నీ కొరకే నేను కనిపెట్టుకొంచున్నాను. నా కాలు జారిన ఎడల వారు నా మీద అతిశయపడుదురని నేను అనుకొంచున్నాను. ప్రభువా, నా దేవా, నీవే ఉత్తరమిచ్చెదవు. నన్ను బట్టి వారు సంతోషించకపోదురుగాక. నేను పడబోనట్లున్నాను, నా మనోదుఖము నన్నెన్నడను విడువదు. నా దోషము నేను ఒప్పుకొనుచున్నాను, నా పాపను గురించి విచారపడుచున్నాను. నా శత్రువులు చురుకైన వారును బలవంతులై ఉన్నారు. నిర్హేతుకముగా నన్ను ద్వేషించువారు అనేకులు. మేలులకు ప్రతిగా వారు కీడు చేయుచున్నారు. నేను ఉత్తమమైన దాన్ని అనుసరించున్నందుకు వారు నాకు శత్రువులైరి. యెహోవా, నన్ను విడవకము, నా దేవా, నాకు దూరముగా నుండకము. రక్షణకర్తవైన నా ప్రభువా, నా సహాయమునకు త్వరగా రమ్ము. ఆమేన్. కొన్ని ప్రత్యేకమైన పాటలు, ఒక సాక్ష్యం ఉంది. మొదటగా సంధ్య వచ్చి ప్రత్యేకమైన పాట పాడుతుంది. ఆ తర్వాత గాలింకి హిప్సివా ఉంది. తర్వాత ఆనంద్ వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడతాడు. వందనాలు వందనాలు నీకే యేసయ్యా, శతకోటి స్తోత్రాలు నీకేనయ్యా.
శతకోటి స్తోత్రాలు నీకేనయ్యా. మదిలో మ్రోగెను సితారలో నా హృదయము పాడెను కృపగీతలు. ప్రభు ప్రేమను తనకు ఇటు నా యేసుని కృపను తొలగించుచు ప్రభు ప్రేమను తనకు ఇటు
నా యేసుని కృపను తొలగించుచు పితారదు నా హృదయము పాడెను కృతజ్ఞతలు. నూతన వస్త్రపు హృదయ కిరీటము నా తలపైన ఉంచావు. నూతన వస్త్రపు హృదయ కిరీటము నా తలపైన ఉంచావు. నీ కృపణపై చూచావు నన్ను కరుణించావు. నీ కృపణపై చూపావు నన్ను కరుణించావు. నా హృదయము పాడెను ప్రభు ప్రేమను తలపోయిను. నా యేసుని కృపను తొలగించుచు రోగులు సితారలు నా హృదయము పాడెను కృతజ్ఞతలు. నిన్ను మరువునయా నిర్మల హృదయ నిన్ను విడునయ్యా అడుగడుగునయా. నిన్ను మరువునయా నిర్మల హృదయ నిన్ను విడునయ్యా అడుగడుగునయా. వెతికిన నాలు నీ కొరకే వెతికిన నాలు నీ కొరకే మరగించునయా కొరకే. నా హృదయము ప్రభు ప్రేమను కలపోయితు. నా యేసుని కృపను తొలగించుచు ప్రభు ప్రేమను కలపోయితు. నా యేసుని కృపను తొలగించుచు సితారలు నా హృదయము పాడెను కృతజ్ఞతలు. ఆ
నీ నామము ఘనమైనదయా నరులు నీకు భయపడెదరయా మహిమ ఘనత ప్రభావములు సమస్తము నీకేనయా మహిమ ఘనత ప్రభావములు సమస్తము నీకేనయా
తాడి శామ్యాలు వచ్చి సాక్ష్యం పంచుకుంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి వందనం. నాకు 29వ తారీఖు హై బీపీ వచ్చి హాస్పిటల్కి వెళ్ళాము. హాస్పిటల్కి వెళ్తే అక్కడ స్కాన్ చేసి చిన్న మెదడులో బ్లడ్ క్లాట్ అయింది, మీకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని చెప్పారు. కానీ అక్కడ ఐసీయూలో నారాయణ హాస్పిటల్ అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ చేశారు. మన పాస్టర్ గారు పాస్టర్ అమ్మ కూడా వచ్చి అక్కడ ప్రేయర్ చేశారు. సంఘం కూడా నా గురించి ఎంతో ప్రార్థన చేశారు. దాన్ని బట్టి నేను చాలా త్వరగా క్యూర్ అయ్యి వచ్చాను. మీ సంఘస్థులకి వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు. అలాగే మనల్ని స్వస్థపరచడానికి దేవుడు తన శరీరంలో బహుగా వేదన పొంది గాయపరచబడ్డాడు. ఆయన పొందిన గాయాల ద్వారా మనకు స్వస్థ కలుగునని మనం నమ్మి అడుగుతున్నాం. దేవుడు కూడా మనల్ని జ్ఞాపకం చేసుకుని మనల్ని స్వస్థపరుస్తూ ఉన్నాడు. అందును బట్టి దేవునికి మనం స్తుతి స్తోత్రములు బద్ధులమై ఉంటూ ఉన్నాం. మరి సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం మొదటి 15 వచనాలను వెరోనిక గారు చదువుతుండగా దయచేసి సంఘం నిలుచుండాలని మనం చేస్తున్నాను. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం మొదటి వచనం నుంచి 15వ వచనం వరకు ఉన్న వాక్యభాగం. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈరోజు మన ధ్యాన నిమిత్తం ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము మొదటి వాక్యం నుంచి 15వ వాక్యం వరకు చదువుకుందాం. ప్రతిదానికి సమయము కలదు, ఆకాశం క్రింద ప్రతి ప్రయత్నమునకును సమయము కలదు. పుట్టుటకు, చచ్చుటకు, నాటుటకు, నాటబడిన దాన్ని పెరికివేయుటకు, చంపుటకు, బాగు చేయుటకు, పడగొట్టుటకు, కట్టుటకు, ఏడ్చుటకు, నవ్వుటకు, దుఃఖించుటకు, నాట్యమాడుటకు, రాళ్లను పారవేయుటకు, రాళ్లను కుప్పవేయుటకు, కౌగులించుటకు, కౌగులించుట మానుటకు, వెదటకు, పోగొట్టుకొనుటకు, దాచుకొనుటకు, పారవేయుటకు, చింపుటకు, కట్టుటకు, మానవముగా ఉండుటకు, మాటలాడుటకు, ప్రేమించుటకు, ద్వేషించుటకు, యుద్ధము చేయుటకు, సమాధానపడుటకు, కష్టపడిన వారికి తమ కష్టం వలన లాభమేమి? నరులు అభ్యాసం పొందవలనని దేవుడు వారికి పెట్టియున్న కష్టానుభవమును నేను చూచితిని. దేని కాలమునందు అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయముందించి ఉన్నాడు. కానీ దేవుడు చేయే క్రియలను పరిశీలనగా తెలుసుకొనుటకు అది చాలదు. కావున సంతోషముగా నుండుట కంటేను తమ బ్రతుకును సుఖముగా వెళ్ళబుచ్చుట కంటేను శ్రేష్టమైనదేదియూ నరులకు లేదని నేను తెలుసుకొని ఇంటిని. మరియు ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితము వలన సుఖమును అనుభవించుట దేవుడిచ్చు బహుమానమే అని తెలుసుకుంటుని. దేవుడు చేయి పనులన్నీ శాశ్వతములని నేను తెలుసుకుంటుని. దానికి ఏదియూ చేర్చబడదు, దాని నుండి ఏదియూ తీయబడదు. మనుషులు తన యందు భయభక్తులు కలిగి ఉండునట్లు దేవుడిట్టి నియమము చేసి ఉన్నాడు. ముందు జరిగినదే ఇప్పుడునూ జరుగును, జరగబోనది పూర్వముందు జరిగినదే. జరిగిపోయిన దానిని దేవుడు మరలా రప్పించును. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును ఆశీర్వదించును గాక. ఆమేన్. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని ఏ జనముకిలాగునా లేదని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందర స్తుతి గానము చేయుటయే మంచిది. దయచేసి ప్రభునందు ప్రియులారా, ఈ నూతన సంవత్సరంలోని మొట్టమొదటి పరిశుద్ధ ఆదివారపు ఆరాధనకు మిమ్మల్ని స్వాగతిస్తూ ప్రభువు నామంలో మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను.
మన ధ్యాన నిమిత్తం చదువుబడినటువంటి వాక్య భాగం ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం మొదటి 15 వచనాలు. ఈ యొక్క వాక్య భాగాన్ని నేను మీ ముందుకు ఎందుకు తీసుకుని వస్తున్నానంటే, ఈ నూతన సంవత్సరంలో మనం ఒక మంచి తీర్మానాలు చేస్తూ ఉంటాం. వాక్య భాగం ప్రకారంగా ఒక 3 మంచి విషయాలు తీర్మానం చేస్తే బాగుంటుందని ఉద్దేశించి అందుకు తగ్గ వాక్య భాగాన్ని నేను మీ ముందుకి తీసుకుని వస్తూ ఉన్నాను. అంటే ఈ నూతన సంవత్సరంకైనా 3 మంచి విషయాలు అనే అంశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. ఈ నూతన సంవత్సరమునకైనా 3 మంచి విషయాలు. ఈ 3 మంచి విషయాల్లో మనం ఒక స్థిరమైన తీర్మానం చేసుకోగలిగితే ఈ నూతన సంవత్సరం అంతా మనకు దీవెనకరంగా ఉంటుంది, మనము దేవునికి మహిమకరంగా ఉంటామని ప్రభు ప్రేమలో మీకు తెలియజేస్తూ ఉన్నాను. చదివిన వాక్య భాగంలో ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం మొదటి 8 వచనాల్లో ప్రతిదానికి సమయము కలదు అంటూ దాదాపుగా 28 విషయాలు చెప్పాడు. దాదాపుగా 28 విషయాలు చెప్పాడు, ప్రతిదానికి సమయము కలదు అని. అవేమిటో మనం 2వ వచనం నుంచి 8వ వచనం వరకు ఉన్న వాక్య భాగంలో ఆ యొక్క లిస్టుని మనం చూడగలుగుతాం. సమయం కలదు, నిజమే. ఆ సమయం ఎవరి దగ్గర కలదు? నా దగ్గర అయితే లేదు, ఏ మనిషి దగ్గర కూడా లేదు. దేవుని యొక్క వాక్యం ఏం చెబుతుందంటే, కాలములు సమయములు తండ్రి తన స్వాధీనంలో ఉంచుకున్నాడు అంటూ ఉంది. కాబట్టి ఇక్కడ చెప్పిన 28 విషయాల యొక్క సమయములు కాలములు దేవుని స్వాధీనంలో ఉన్నాయి, ఏ మనిషి స్వాధీనంలో లేవు. ఇది మనం గ్రహించాలి. పెళ్ళిళ్ళకి సమయాలు పెట్టుకునేటప్పుడు, శుభకార్యాలకి సమయాలు, గృహప్రవేశ సమయాలు పెట్టుకునేటప్పుడు ఈ వాక్యాన్ని చదువుకొని ప్రార్థన చేసుకొని దేవుడు అనుకూలపరిచిన సమయంలో మనకు శుభకార్యాలు జరిగించుకుంటే మనకు ఆశీర్వాదం. మనం అనుకున్న సమయాల్లో జరగవు. స్వయంగా యేసు ప్రభు యొక్క తల్లి తొందర పెట్టింది. కనాను వివాహంలో ఆమెకు ఒక బాధ్యత అప్పగించారు, వెల్కమ్ డ్రింక్ అందించాలి, ఇజ్రాయేల్కి ద్రాక్షరసం అందించాలి వచ్చిన వారికి. వచ్చేవాళ్ళు ఎక్కువ, అక్కడ ద్రాక్షరసం కూడా అయిపోయింది, ఇంకా వస్తూనే ఉన్నారు. ఆ బాధ్యత ఈమెకు ఉంది కాబట్టి కలవరపడుతూ ఉంది. ఏం చేయడానికి తోచలేదు. యేసు ప్రభు దగ్గరికి వచ్చింది, విషయం చెప్పింది. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడంటే, నా సమయం ఇంకా రాలేదన్నాడు. స్వయంగా యేసు ప్రభు యొక్క తల్లి తొందర పెట్టినా యేసు ప్రభు తొందరపడలేదు. ఎందుకని? ప్రతిదానికి సమయం కలదు. అబ్రహాముకి సంతానం ఇస్తానని వాగ్దానం చేశాడు. అబ్రహాము అడుగుతూనే ఉన్నాడు, దేవుడు చెబుతూనే ఉన్నాడు. 24 సంవత్సరాలు గడిచిపోయాయి. కొంచెం నిష్ఠూరంగా అడిగాడు ఆ మీదట అబ్రహాము దేవుణ్ణి. అప్పుడు చెప్పాడు, మీదటకి అన్నాడు, ఇచ్చాడు. అంటే 25 సంవత్సరాలు పట్టింది దేవుడు అబ్రహాముకి చేసిన వాగ్దానం. ఎందుకని? ప్రతిదానికి సమయం కలదు. కొంతమంది దేవుడిచ్చిన గర్భమును పొందుకుంటారు. పలానా రోజు బాగుంది, అది మా వెడ్డింగ్ డే, లేదా మా పుట్టినరోజు, లేదా అది మంచి రోజు, ఆ రోజు ఆ బిడ్డని ప్రసవిస్తే బాగుంటుంది అని నార్మల్ డెలివరీ కాకుండా సిజేరియన్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఆ బిడ్డ మంచి ముహూర్తంలో పుడితే మంచిది అని. డాక్టర్లు
గైనకాలజిస్ట్ డాక్టర్ అమ్మ ఏం చెప్తుందంటే అంత పరిశీలన చేసి EDD అని రాసి ఒక డేట్ వేస్తుంది, ఎక్స్పెక్టెడ్ డెలివరీ డేట్. అంటే వారు ఊహిస్తారు పలానా కాలం నుంచి పలానా కాలం వరకు ఒక 2 వారాలు 1 వారం లోపల పుట్టే అవకాశం ఉంది అని. వారికి కూడా తెలియదు ఎప్పుడు పుడతారో. ఎందుకని? కాలములు సమయములు తండ్రి తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. ప్రతిదానికి సమయం కలదు, ఆ సమయము దేవుని యొద్ద కలదు. కాబట్టి మనం తొందరపడినా మనం ఆశించిన కార్యాలు మనం అనుకున్న సమయంలో జరగవు. మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా మనం అనుకున్న సమయంలో జరగవు. దేవుడు అనుకున్న సమయంలోనే జరుగుతాయి. ఎందుకు చెప్తున్నానంటే 31వ తేదీ రాత్రి వాగ్దానాలు తీసుకుంటాం, జనవరి 1వ తేదీ వాగ్దానాలు చేసుకుంటాం. మరుసటి వారం నుంచి దేవుడు ఇంకా నాకు నెరవేర్చలేదే, దేవుడు నాకు ఇంకా ఈ వాగ్దానం నెరవేర్చలేదే, ఒకే నిష్ఠూరం. వాగ్దానం చేతికి తీసుకుంటే సరిపోదు. ఆ వాగ్దానం కొరకు అబ్రహాం ఏం చేశాడు? అడుగుతూనే ఉన్నాడు. మరియమ్మ ఏం చేసింది? అడిగింది. అలాగే యేసు ప్రభువు ఆరోహణమయ్యేదానికి ముందు శిష్యులతో ఒక మంచి మాట చెప్పాడు. నా వలన మీరు వినిన తండ్రి వాగ్దానం కొరకు మీరు కనిపెట్టుకుని ఉండండి యెరూషలేములో అన్నాడు. వారు యెరూషలేములో మేడగదిలో కనిపెట్టుకుని ఉండడం అంటే అలాగే చూసారా, పరలోకం నుంచి వాగ్దానం వస్తుందని. ఏం చేశారు? ప్రార్థన చేశారు. పెంతెకొస్తు దినాన మేడగదిలో వారు ప్రార్థన చేయొచ్చు ఉండగా దేవుడు వారికి చేసిన వాగ్దానాన్ని వారికి అనుగ్రహించాడు. వాగ్దానం తీసుకోగానే, వాగ్దానం ఆయన దేవుడు చెప్పగానే మనం వినగానే ఆ తర్వాత మనం నిర్లక్ష్యంగా ఉంటే ఇచ్చేస్తాడు చెప్పాడు కాబట్టి అని అనుకుంటే కుదరదు. దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం కొరకు నీవు ప్రార్థన చెయ్యాలి. దేవుడు ఆ వాగ్దానం నెరవేర్చేదాకా ప్రార్థన చేస్తూనే ఉండాలి. అబ్రహాము 25 సంవత్సరాల వరకు నిరీక్షించినాడు, అడుగుతూనే ఉన్నాడు. మనం నేర్చుకోవాలి. ఈ అపోస్తులు కూడా మేడగదిలో ప్రభు ఆరోహణమైన తర్వాత 40 దినాలు ఆయనకి వారికి కనబడి రుజువులు చూపించి ఎన్నో విషయాలు చెప్పి పునరుద్ధానుడు అయిన తర్వాత 40 దినం వెళ్ళిపోయినాడు. 50వ దినం అంటే 10 రోజులు మేడగదిలో నిరీక్షణ కలిగి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ మీదట దేవుడు వారికి వాగ్దానం నెరవేర్చాడు. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనకిచ్చిన వాగ్దానాలకి ప్రతి ఒక్కరి వాగ్దానానికి ఒక సమయం ఉంది. ఆ సమయంలో దేవుడు వాగ్దానం నెరవేర్చాలని అనుకుంటున్నాడు. మనం తొందరపడితే కుదరదు, నిష్ఠూరపడితే కుదరదు. మనం ఏం చేయాలి? అది గుర్తుపెట్టుకోండి. ప్రార్థన చేస్తున్న ప్రభువా, ఈ నూతన సంవత్సరం వేళలో నాకు ఈ వాగ్దానం ఇచ్చావు, నాకు నెరవేర్చు. అడుగుతూనే ఉండాలి. దేవుడు నెరవేర్చేంత వరకు తప్పకుండా నెరవేరుస్తాడు. తీసుకొని చదివేసి మంచి వాక్యం వచ్చిందని బైబిల్లో పెట్టేసి ఇక దాన్ని మర్చిపోయి అలాంటిది కాదు దేవుని యొక్క వాగ్దానం. దేవుడు మాట ఇచ్చి తప్పిపోడు. ఆయన మాట ఖచ్చితంగా నెరవేర్చువాడు. కాబట్టి మనం చేయాల్సింది వాగ్దానం పొందుకోవడానికి. అలాగే ఈ నూతన సంవత్సరంలో మనం చేయాల్సినటువంటి తీర్మానం ఏమిటంటే దేవుని సమయము కొరకు మనం కనిపెట్టడం నేర్చుకోవాలి. దేవుని సమయం. ప్రభువా, నా సమయం కాదు, నీ సమయంలోనే నేను అడిగేవి నాకు దయచేయి. నేను నిన్నేం తొందర పెట్టను. నాకైతే స్వస్థత కావాలి, నాకైతే ఉద్యోగం కావాలి, నాకైతే ఈ మేలు కావాలి. అయితే అది నీ సమయంలోనే, నీవు అనుకున్న సమయంలోనే నాకు దయచేయి. అప్పటి వరకు నిరీక్షణ కలిగి జీవించే నిరీక్షణ జీవితం నాకు దయచేయి. ఇవి అడుగుతూనే ఉండాలి. ఎప్పుడో కష్టం వచ్చిందని, అవసరం వచ్చిందని, భయం సంభవించిందని ప్రార్థన చేయడం కాదు. నిరంతరము ప్రార్థన చేయవారముగా ఉండాలి.
అది దేవుడు అంగీకరించే ప్రార్థన అయి ఉండాలి. ఆ ప్రార్థన దేవుని సన్నిధికి చేరేదిగా ఉండాలి. దేవుడు దానికి జవాబు ఇచ్చే ప్రార్థనగా ఉండాలి. ఇంత ప్రాసెస్ ఉంది. ఏదో వాగ్దానం తీసేసుకుని బైబిల్లో పెట్టేసుకుంటే దేవుడు ఇచ్చేస్తాడు, మనం పుచ్చేసుకుందాం అనుకుంటే కుదరదు. చాలామంది వాపోతూ ఉంటారు, దేవుడు ఈ సంవత్సరం వాగ్దానం నెరవేర్చలే, ఈసారి సంవత్సరం అయినా నెరవేరుస్తాడు. ఆయన ఇచ్చిన ప్రతి వాగ్దానం నెరవేరుస్తాడు అంతే. అది ఎన్ని సంవత్సరాలు అయినా, నువ్వు ప్రార్థన చేసి కనిపెట్టేంత వరకు ఎన్ని సంవత్సరాలు అయినా ఆయన జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటాడు. నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి, నువ్వు పొందుకోవాలి అంతే. ఈ నూతన సంవత్సరంలో మనం చేయాల్సినటువంటి తీర్మానం మొట్టమొదటిది ఏంటంటే, దేవా నీ సమయంలో నీ కార్యము నాకు దయచేయము. మరియమ్మ అదే చెప్పింది. అమ్మ నా సమయం ఇంకా రాలేదు అంటే ఏం చెప్పింది? తొందర పెట్టలే. తన సహాయకులుగా ఉన్న వారిని చూచి ఆయన చెప్పినట్టు చేయుడి అన్నింది అంతే. వారిని ఎవరికి అప్పచెప్పింది? యేసు ప్రభువుకి అప్పచెప్పేసి నా వల్ల ఏం కాదు, ఆయన ఎట చెప్తే అటు చేయండి అనేసింది. కాబట్టి అది నేర్చుకోవాలి మనం. యేసయ్య దగ్గరికి రావడం, ఆయన చెప్పినట్టు చేయడం మనం నేర్చుకోగలిగితే అద్భుత కార్యాలు మనం పొందుకోగలుగుతాం. కనాను వివాహంలో వారు అద్భుత కార్యం పొందుకున్నారు. అరే ప్రారంభం కంటే ఇప్పుడు ఇంకా మంచి ద్రాక్షారసం ఉందని ఆ విందు యజమాని ఆశ్చర్యపోయాడు. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో మన సమయాలు పక్కన పెడదాం. దేవుని సమయాల్లో దేవుని కార్యాలు మనం పొందుకోవడానికి తీర్మానం చేసుకుందాం. బుద్ధి లేని కనికలు ఉన్నారు. బుద్ధి లేని కనికలు మనం మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనకు 11 నుంచి చూస్తే, అంతట తలుపు వేయబడెను. యేసు ప్రభువు వచ్చేసాడు, తలుపు వేయబడింది బుద్ధిగల కనికలతో కలిసి. ఆ తర్వాత తక్కిన కనికలు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడగగా అతడు మిమ్మును ఎరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. ఆ దినమైనను ఆ గడియను మీకు తెలియదు కనుక మెలకువగా ఉండుడి. ప్రతిదానికి సమయము కలదని దేవుడు అంటున్నాడు. బుద్ధి లేని కనికలేమో అది మర్చిపోయారు. వారు అనుకున్న సమయంలో దేవుడు వస్తాడు అనుకున్నారు కాబట్టి నిద్రపోతూ ఉన్నారు. బుద్ధిగల కన్యలేమో మెలకువగలిగి ఉన్నారు. ఆయన ఎప్పుడు వచ్చినా ఆయన కలుసుకోవాలని వారైతే చేరుకున్నారు. కనుక బుద్ధి లేని కనికల వల్లే మనం ఆత్మీయ నిద్రలో ఉండకూడదు, నిర్లక్ష్యంగా ఉండకూడదు. మెలకువగలిగిన వారమై దేవుని సమయం కొరకు మనం కనిపెట్టాలి. దేవుని సమయం కొరకు మనం కనిపెట్టాలి. మన రక్షణ సమయం కూడా దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు. ఈ రక్షణ సమయం ఎప్పుడో మనకు తెలియదు. అది గడిచిపోక మునిపే, దాటిపోక మునిపే మనం రక్షణ పొందుకోగలం. దాటిపోయిన తర్వాత వీలు పడదు. తలుపు వేయబడుతుంది, తలుపు తీయబడదు. కాబట్టి మన రక్షణ సమయం ఎప్పుడో మనకు తెలియదు కనుక మనం మెలకువగలిగిన వారమై దేవుని యొక్క వాక్యం మన చెవిని పడగానే విధేయులమై రక్షణ మార్గంలోనికి మనము అడుగుపెట్టాలి. రక్షణ మార్గంలో మనం కొనసాగాలి. మన ఇష్టానుసారంగా జీవిస్తే కుదరదు. మనకు లూకాసు వార్త మనకు తెలిసి 16వ అధ్యాయంలో ధనవంతుడు లాజరు కథ ఉంది. ధనవంతుడు ఇష్టానుసారమైన జీవితం జీవించాడు. లాజరు దేవునికి ఇష్టడుగా జీవించాడు. ఇద్దరు చనిపోయిన తర్వాత ధనవంతుడు వేదనకరమైన స్థలానికి వెళ్ళాడు, లాజరు నెమ్మదికరమైన స్థలానికి వెళ్ళాడు. కాబట్టి మిగిలిన మన శేష జీవితానికి మనం ఒక తీర్మానం చేసుకోవాలి. దేవునికి ఇష్టముగా జీవించుదాం. ఆ మీదట మనము పరదేశంలో నెమ్మదిని పొందుకుందాం. మన ఇష్టానుసారమైన జీవితం జీవించి ఆ మీదట శాశ్వతకాలం యాతన, వేదన, నరకం ఎందుకు మనకు? మనోనేత్రంతో ఈ విషయాలు చూడాలి. జ్ఞాన హృదయంతో మన విషయాలు అంగీకరించాలి, అర్థం చేసుకోవాలి. ఆ మీదట శాశ్వత కాలం ఉంది. ఆ శాశ్వత జీవితంలో మనకు నెమ్మది కావాలి. అందుకు మనం ఈ అశాశ్వత జీవితంలో
దేవునికి ఇష్టముగా జీవించాలి. అందుకొరకు మనం తీర్మానం చేసుకోవాలి. ఈ నూతన సంవత్సరంలో అట్టి తీర్మానం మనం చేయగలిగితే అట్టివారి యందు దేవుడు సంతోషించి అట్టివారిని దేవుడు బహుగా దీవిస్తాడు. కనుక ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం మొదటి 8 వచనాల్లో ఏం చెప్తున్నాడు? ప్రతిదానికి సమయం కలదు, సమయం దాటిన తర్వాత వీలు పడదు అంటున్నాడు. కనుక ఈ నూతన సంవత్సరంలో ఎంతమందికి గ్రేస్ పీరియడ్గా ఇచ్చాడో, ఆ ఫలించని అంజురపు చెట్టు విషయమై తోటమాలిగా ఉన్న క్రీస్తు బ్రతిమలాడి ఆ నూతన సంవత్సరాన్ని తెచ్చాడు. ఆ నూతన సంవత్సరంలో కూడా ఆ చెట్టు ఫలించకపోతే తీసివేయబడుతుంది. కనుక తెలియదు మనకి 2026 సంవత్సరం ఎంతమందికి గ్రేస్ పీరియడ్గా ఇచ్చాడు. ఈ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఈ 2026 సంవత్సరంలో మనకు దేవుడిచ్చిన సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుంటే 2027 సంవత్సరం కూడా మనకు దేవుడు ఇస్తాడు. 2027 సంవత్సరం సంపాదించుకోవాలంటే, దేవుని యొక్క సమయంలో దేవుని కార్యాలు మనం పొందుకోవాలంటే, దేవుడిచ్చిన వాగ్దానాలు మనం పొందుకోవాలంటే నిరీక్షణ కలిగిన వారమై, వాటి కొరకు ప్రార్థన చేయు వారమై ఉండాలి. అట్టి వారికి దేవుడు తన సమయంలో మన దేవుని కార్యాలు ఇవ్వబడతాయి, లేని ఎడల వీలు పడదని చెబుతాడు. తర్వాత 9వ వచనం నుంచి 13వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని కానీ చూస్తే దేవుని క్రియలు తెలుసుకోవాలి అంటున్నాడు. దేవుని క్రియలు తెలుసుకోవాలంటున్నాడు. నేను చదువుతాను చూడండి. 9వ వచనం నుంచి, కష్టపడిన వారికి తమ కష్టము వలన వచ్చిన లాభమేమి? కష్టాలు అనుభవిస్తున్నాం, కష్టపడుతున్నాం, అయితే ఆ కష్టాల వలన లాభమేమిటి? శ్రమపడ్డాం, నెల రోజులు ఉద్యోగం చేసి శ్రమపడ్డాం, లాభమేమి? జీతం. అలాగే మనం పడుతున్న ప్రతి కష్టానికి ప్రతిఫలం ఏమిటి అని అడుగుతున్నాడు. ఆయనే చెబుతున్నాడు 10వ వచనం నుంచి, నరులు అభ్యాసము పొందవలనని దేవుడు వారికి పెట్టి ఉన్న కష్టానుభవమును నేను చూచి తిని. అభ్యాసం పొందాలి, తర్ఫీదు పొందాలి, ఈ జీవితంలో తర్ఫీదు పొందాలి. అందుకొరకు దేవుడు సుఖదుఖములను జత చేసి ఇస్తున్నాడు, కష్టాలను సుఖాలను జత చేసి ఇస్తున్నాడు. ఎందుకంటే దేవుడు మనం అభ్యాసం పొందాలి అంటే వేదాంత విద్యలో కాదు, జీవితంలో జీవితాన్ని అర్థం చేసుకోవాలి. ఈ జీవితం యొక్క పరమార్థం ఏమిటో, దేవుని ఉద్దేశం ఏమిటో మనం తెలుసుకోవాలి. ఎందుకు మనల్ని లోకంలో పుట్టించాడు? తిరిగి పరలోకానికి వెళ్ళువారముగా జీవించడానికే, అందుకే పుట్టించాడు. కాబట్టి ఈ జీవితంలో మనం అభ్యాసము చేయాలి, తర్ఫీదు పొందాలి, కష్టమేమిటో తెలుసుకోవాలి, సుఖమేమిటో తెలుసుకోవాలి. సుఖములో దేవుడు మనకు దగ్గర అవుతాడా, దూరం అవుతాడా? కష్టాల్లో దేవుడు మనకు దగ్గర అవుతాడా, దూరం అవుతాడా? సుఖములో మనం దేవునికి దగ్గర అవుతామా, దూరం అవుతామా? కష్టాల్లో మనం దేవునికి దగ్గర అవుతామా, దూరం అవుతామా? ఇవన్నీ బేరీజు వేసుకోవాలి. కష్టం వలన వచ్చిన లాభమేమి? హడ్సన్ టైలర్ అనే భక్తుడు ఆయన జీవిత చరిత్ర రాసుకునే పుస్తకంలో అంటాడు, నేను ఈ లోకంలో ఈ జీవితంలో అనుభవించేటటువంటి కష్టాలు శ్రమలు పరలోకానికి నన్ను తీసుకుని వెళ్ళే సులభమైన మార్గాలు అంటాడు. కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటారు, దేవుణ్ణి వేడుకుంటారు. ఆ రీతిగా కష్టాల్లో ప్రతి ఒక్కరూ దేవునికి సమీపంగా వెళతారు. అంటే కష్టాల్లో మనకు ఆత్మీయ లాభాలు ఏంటో చూడండి. నీకు దేవుడు సౌకర్యం ఇచ్చాడు, ఏం చేయాలి? నా ప్రాణమా, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువకము. ధనవంతుడు లాజరు కథలో ధనవంతుడు ఆ మాటలు చెప్పలే కాబట్టి నరకానికి వెళ్ళాడు. దేవుడు మనకు సౌకర్యం ఇచ్చినప్పుడు, సంతోషం ఇచ్చినప్పుడు మనం దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుని దేవునికి స్తుతులు చెల్లించాలి. కష్టాలు వచ్చినప్పుడు మనం దేవునికి స్తుతి చెల్లించే స్థాయికి వెళ్ళాలి. ప్రభువా, ఈ కష్టం ఇచ్చావు, ఇందులో ఏదో నాకు ఒక మేలు దాచి ఉంచావు, నీకు స్తోత్రాలు అని అంటే అసలు దేవుడు మురిసిపోతాడు. మనం బిడ్డలను కొట్టామనుకోండి, వచ్చి మన కాళ్ళు చుట్టుకొని ఐ లవ్ యూ డాడీ అన్నాడంటే
మనం ఏం చేస్తాం? ఎత్తుకుని ముద్దు పెట్టి కళ్ళనీళ్ళు పెడతాం, ఆనంద బాష్పాలు రాలుస్తాం. అలాగే మన కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, యేసయ్యా ఈ కష్టాల్లో, ఈ శ్రమల్లో తీరిన తర్వాత నువ్వు నాకేదో మేలు ఇవ్వబోతున్నావు, దాన్ని బట్టి నీకు స్తోత్రాలు. యోబు చూడండి, ఎన్ని శ్రమలు వచ్చాయి, ఎంత నష్టం, ఎంత కష్టం వచ్చింది. ఏం చెప్పాడు? నోటి మాటతో నాయనను పాపం చేయలేదు. భార్య వచ్చి దేవుని దూషించు, యథార్థతను విడిచిపెట్టు, చనిపో అంటే ఏమంటున్నాడు? మూర్ఖురాలు మాట్లాడినట్టు నీవు మాట్లాడుతున్నావు, దేవుని నుండి మేలేనా, కీడు మాత్రము అనుభవింపదగదా అంటాడు. ఎంత చక్కని మాట చెప్పాడండి. ఎప్పుడు మనం అట్లాంటి ఆత్మీయ స్థితికి వెళ్ళేది? ఆలోచన చేయండి. కాబట్టి నరులు అభ్యాసం పొందవలని దేవుడు వారికి పెట్టి ఉన్న కష్టానుభవం నేను చూచి తిని, దేని కాలం నందు అది చక్కగా ఉండునట్లు సమస్తమును ఆయన నియమించున్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందు ఉంచి ఉన్నాడు, కానీ దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకున్నట్టుకు అది చాలదు. పుట్టుకతోనే దేవుడు ప్రతి ఒక్కరికి శాశ్వత కాల జ్ఞానం ఇచ్చాడు, కానీ దేవుని కార్యాలు తెలుసుకోవడానికి అది చాలదు. అందుకనే మనం అభ్యాసం చేయాలి. శాశ్వత కాల జ్ఞానం ప్రతి ఒక్కరిలో ఉంది. అన్వేషించి ఆ శాశ్వత కాల జ్ఞానంతో అన్వేషణ కొనసాగించి దేవుణ్ణి కనుగొనడానికి అనేక మంది రకరకాల ప్రయత్నాలు చేసి వేరువేరు మార్గాల్లో వెళుతున్నారు. కొంతమంది మాత్రమే నిజ మార్గంలో కొనసాగుతూ ఉన్నారు. కాబట్టి ఈ రోజుల్లో మనం చూస్తే, ఈ చివరి దినాల్లో మనకు జ్ఞానం అవసరం, శాశ్వత కాల జ్ఞానం ఉంది. అయితే దీని ద్వారా దేవుని కార్యాలు మనం తెలుసుకోవాలి. అది అక్కడ చెబుతున్నాడు. శాశ్వత కాల జ్ఞానం ఇచ్చాడు, కానీ దేవుని కార్యాలు తెలుసుకోవడానికి అది చాలదు. అప్పుడు ఏం చేయాలి? అన్వేషించాలి, ఆలోచన చెయ్యాలి, పరిశీలించాలి. అప్పుడు దేవుని కార్యాలు ఏమిటో మనకు అర్థమవుతాయి. ఇప్పుడు మన మధ్య, ఈ మధ్యనే అంజూరు పండ్లు అమ్ముతున్నారు. మేము ఇచ్చే అంజూరు పండ్లు కానీ 5 రూపాయలది 50 రూపాయలకు 500కు కొనుక్కుంటే మీకు గర్భఫలం వస్తుంది, ఉద్యోగం వస్తుంది, ఇక వ్యాపార లాభాలు వస్తాయి. అంజూరు పండ్లు అమ్ముతున్నారు, అరటి పండ్లు అమ్ముతున్నారు, యాపిల్ పండ్లు అమ్ముతున్నారు, ఇంకే పండ్లు అమ్ముతున్నారో తెలియదు. ఇక ఎన్నెన్నో, ఇక రకరకాల అభ్యాసాలు. ఇలాంటి వివిధమైనటువంటి కార్యాల్లో దేవుని కార్యాలు ఏమిటో తెలుసుకోవాలంటే మనకు జ్ఞానం చాలు. ఏం చేయాలి? వివేచించాలి. దేవుడిచ్చిన జ్ఞానంతో మనం అభ్యాసం చేస్తూ వివేచించాలి, ఆలోచన చేయాలి. దేవుని కార్యం ఏదై ఉంటుంది వీటిల్లో తెలుసుకోకపోతే మనల్ని మనమే మోసపుచ్చుకునే వారం అవుతాం. అనేక మంది తెలుసుకోలేక అలాంటి వారిని అనుసరించి వారితో పాటుగా వెళుతున్నారు. అందులో ప్రవేశించేవారు అనేకులు. ఆ మార్గము వెడల్పు, గమ్యమేమో నరకము అని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఏం చేయాలి? రెండో విషయం, నూతన సంవత్సరంలో మనము మొదటి విషయం, దేవుని సమయంలో దేవుని కార్యాలు పొందుకోవడానికి మన ప్రార్థనలో, నిరీక్షణలో కొనసాగాలి. రెండో విషయం ఏమిటి? దేవుని క్రియలు ఏమిటో మనం తెలుసుకోవాలి. దేవుని సమయము, రెండవది దేవుని క్రియలను మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనం, నన్ను ప్రేమించువారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెదకువారు నన్ను కనుగొందురు. వెదుకుతున్నామా? కనుగొన్నామా? అసలు వెదుకులాట అనేది ఏమైనా అంటే భౌతిక నేత్రాలతో వెదకడం కాదు, ఆత్మీయ నేత్రాలతో వెదకాలి, కనుగొనాలి. ఇదే సామెతల గ్రంథం 8వ అధ్యాయం 35వ వచనం కూడా చదువుతున్నాను. 35వ వచనం, నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షము వానికి కలుగును. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును. నీకు నిత్య జీవం కావాలి అంటే దేవుణ్ణి వెదకాలి, దేవుణ్ణి వెదకి కనుగొనాలి. అప్పుడు నీవు నిత్య జీవాన్ని పొందుకోగలుగుతావు. ఏదో వచ్చాము, వెళ్ళాము, చదివాము, విన్నాము కాదు. నీ సొంత ప్రయత్నం, ఇంకా సత్యం తెలుసుకోవాలి, నేను దేవుణ్ణి కనుగొనాలి, నిత్య జీవం పొందాలి. నీదంటూ ఒక సొంత ప్రయత్నం, ఒక వెతుకులాట ఉండాలని
దేవుడు కోరుతున్నాడు. నీ ప్రయత్నమే లేకపోతే నీవు ఎన్నటికీ కనుగొనలేవు. నీ సొంత ప్రయత్నం అంటూ ఏమీ లేకుండా ఉంటే ఎప్పటికీ దేవుడు నీవు కనుగొనలేవు. అందుకంటున్నాడు, నన్ను వెదకువారు కనుగొంటారు, నన్ను కనుగొని వారు జీవమును పొందుకుంటారని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. అపోస్తుల కార్య గ్రంథం 17వ అధ్యాయం 26, 27 వచనాలు. యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుని తడవలాడి కనుగొందురేమో అని తన్ను వెదకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలం యొక్క పొలిమేరలను ఏర్పరచెను. నీవు వెదకి కనుగొంటావేమోనని ఒక కాలం నిర్ణయించాడు దేవుడు. ఆ కాలం లోపల నీవు వెదకకపోతే నీకు ఇక దొరకడు, నీ కాలం అయిపోయింది. ఈ 2026 సంవత్సరం ఎంతమందికి చివరి కాలమో, ఆయుష్కాలం ఉండవచ్చు. దేవుణ్ణి కనుగొనడానికి ఎంతమందికి ఈ సంవత్సరం చివరి సంవత్సరమో, వచ్చే సంవత్సరం వెదకాలనుకుంటే నువ్వు జీవించినా ఇంకొక 50 సంవత్సరాలు, ఆ 50 సంవత్సరాలు నువ్వు వెదికినా నీకు దొరకడు. ఎందుకంటే నీవు దేవుణ్ణి వెదకే కాలంలో నీవు వెదకలేదు కనుక ఆ తర్వాత ఎన్ని సంవత్సరాలు నీవు జీవించి వెదకాలనుకున్నా దేవుణ్ణి నీవు కనుగొనలేవు. చూచుట మటుకు చూస్తావు, వినుట మటుకు వింటావు, తెలుసుకోలేవు, కనుగొనలేవు. అందుకే చెబుతున్నాడు, ఒకవేళ దేవుని తడవలాడి కనుగొందరేమో అని తన్ను వెదకు నిమిత్తము నిర్ణయ కాలము నిర్ణయించాడు. వెతుకుతున్నామా? ఆ అనుభవం మనలో ఉందా? ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం. మొదటి విషయం, దేవుని సమయంలో మనం దేవుని కార్యాలు పొందుకోవడానికి ప్రార్థనలో కొనసాగాలి. రెండవది, దేవుని క్రియలు ఏమిటో తెలుసుకోవాలి. జ్ఞాన హృదయంతో దేవుని క్రియలు ఏమిటో, దేవుని క్రియలు ఏవి కావో తెలుసుకొని మనల్ని మనం మోసపుచ్చుకునే వారముగా కాకుండా మనల్ని మనం జాగ్రత్తగా మంచి మార్గం నడిపించుకునే వారముగా ముందుకు కొనసాగాలి. మూడవది 14వ వచనం చదువుతున్నాను. దేవుడు చేయు పనులన్నీ శాశ్వతములని నేను తెలుసుకుంటేని దానికేమీ చేర్చబడదు, దాని నుండి ఏదియూ తీయబడదు. మనుషులు తన యందు భయభక్తులు కలిగి ఉన్నట్లు దేవుడిట్టి నియమము చేసి ఉన్నాడు. సమయం ఎందుకు కేటాయించాడు? వెదకమని సమయం ఎందుకు కేటాయించాడు? ప్రతి దానికి సమయం ఎందుకు కేటాయించాడు? ఈ నియమములన్నీ ఎందుకు కేటాయించాడంటే మనుషులు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడానికి ఏర్పాటు చేశాడు. అది విషయం. 3 మంచి విషయాలని చెప్పాను కదా. ఒకటి, దేవుని సమయంలో దేవుని కార్యాలు పొందుకోవడానికి మనం నిరీక్షణ కలిగి ప్రార్థన చేయాలి. రెండవది, దేవుని క్రియలు ఏమిటో కనుగొనాలి, మిగతావి విడిచిపెట్టాలి. దేవుని క్రియలనే మనం కనుగొని అనుసరించాలి. మూడవది, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఎవరి యందు భయభక్తులు కలిగి ఉండాలి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. అందుకు ఆ పైన 13 వచనాలు దేవుడు రాయించాడు. 13 వచనాల్లో 28 విషయాలకి సమయం ఉందన్నాడు. తర్వాత శాస్త్రకాల జ్ఞానం నేను ఇచ్చేశాను, దాన్ని మీరు ఆధారం చేసుకొని మీరు వెతికితే నన్ను కనుగొంటారని చెప్పేశాడు. ఇవన్నీ ఎందుకు పెట్టాడో కూడా చెప్పేశాడు. ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉండడానికి, కానీ మనల్ని శ్రమ పెట్టడానికి కాదు, మనల్ని కష్టపెట్టడానికి కాదు, మనల్ని నిష్ఠులు పెట్టడానికి కాదు. ఆయన యందు మనం భయభక్తులు కలిగి ఉండాలంటే ఆ పై వాక్యాలను అనుసరించి మనము జీవించబద్ధులమై ఉన్నాం. అందుకనే యెషయా ప్రవక్త అంటాడు 55వ అధ్యాయం 6వ వచనంలో, యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి. ఒక మార్గంలో పోతూ ఉన్నాడు. ఒక వ్యక్తి యేసుని చూడాలని భలే ఆశ, యేసుని చూడాలని భలే ఆశ. పుట్టోడు పాపం. యేసు ప్రభు వస్తుంటే గుంపులు గుంపులుగా వస్తున్నారు అందరూ. బాగు చేయించుకునేవాళ్ళు, బాగుపడిన వారు, అద్భుత కార్యాలు చూడాలనేవాళ్ళు, అనుకునేవాళ్ళు, అద్భుతమైన బోధలు వినాలనుకునేవాళ్ళు, అందరు గుంపులు గుంపులుగా. పొట్టివాడు పాపం వాళ్ళని దూరాడు. ఇటు దూరాడు చూద్దామని. యేసు ప్రభు మధ్యలో ఉంటే ఇటు చూశారు, ఎవరితను అని చూశారు. ఓహో, ఇటు మన దగ్గర 10 రూపాయల ట్యాక్సీకి 15 రూపాయలు కలెక్ట్ చేసుకున్నాడు కదా అలా అప్పుడు అని చెప్పని మా చేత ఇటు గుమ్మారు. యేసు ప్రభు చూస్తున్నట్టు ఇటు గుమ్మారు. మళ్ళీ అటు పోయి అటు దూరాడు. ఇటు చూశారు, ఓహో మన ట్యాక్స్ ఎక్కువగా తీసుకున్నా కదా గుమ్మారు. వీలు పడలే పాపం. అట్టు అన్ని ప్రయత్నాలు చేశాడు, వీలు పడలా. చివరికి చెట్టు ఎక్కాడు. యేసు ప్రభు ఏ మార్గంలో వస్తాడో తెలుసుకుని ఆ చెట్టు ఎక్కి అక్కడి నుంచి అయినా చూద్దామని చెప్పి చూశాడు. ఈ ప్రయత్నాలన్నీ చేసేది తన కోసం, తను చూడడానికి,
ఈ వ్యక్తి పొట్టి వ్యక్తి చేసే ప్రయత్నాలు అన్నీ తెలిసి యేసు నేరుగా ఆ చెట్టు కాడికి పోయి పైకి చూశాడు. పైన ఏం కనబడుతున్నాయి? అంజూరపు చెట్టు ఎక్కాడు అనుకుందాం. పైకి చూస్తే ఏం కనబడుతున్నాయి? అంజూరపు పండ్లు కనపడవా? ఒక ఇతిహాసం ఉంది. విలువిద్య నేర్పించేటప్పుడు అంట చెట్టు కాడికి తీసుకుని పోయి ఒక పిట్టను చూపిస్తూ అక్కడ నీకేం కనబడుతుందో చెప్పు అన్నాడంట. ఒక మంచి పెద్ద కొమ్మ, ఆ కొమ్మ పక్కన 2 పండ్లు, 2 పండ్ల మీద ఒక పిట్ట కనబడుతుంది అన్నాడంట. నీకు నేను విలువిద్య నేర్పించిన పోరా అన్నాడంట. ఇంకోటి వచ్చి నీకేం కనబడుతుంది చూడరా అంటే 2 పండ్లు పిట్ట కనబడుతుందని నీకు నేర్పిన పోరా అన్నాడంట. ఇంకోటి వచ్చి నీకేం కనబడుతుందంటే పిట్ట మాత్రమే కనబడుతుంది అన్నాడంట. అయితే నీకు నేర్పిస్తాను అన్నాడంట. లక్ష్యము కలిగిన వారమై, గురి కలిగిన వారమై, ఏకదృష్టి కలిగిన వారమై, ఏక హృదయం కలిగిన వారమై తదేకంగా ఉంటే దేవుని మనం కనుగొనగలుగుతాం. అటు ఇటు మార్గం కాదు. అది ఎవరిది? అది అటు ఇటు మార్గం. ఎక్కడి నుంచి వచ్చావయ్యా అంటే భూమి మీద అటు ఇటు సంచరిస్తూ అటు ఇటు కాదు. అది మనకు కుదరదు. దేవుని మార్గం వంకర మార్గం కాదు, నేరు మార్గం. ఎత్తులు పల్లాలన్నీ పూడ్చి సమానం సరిచేయబడినటువంటి మార్గం దేవునిది. కాబట్టి ఆయన మీకు దొరుకు కాలమునందు ఆ పుట్టివాడు యేసు ప్రభువుని చూడడానికి ఎంత ప్రయత్నం చేశాడు, దొరకపుచ్చుకుని. నేడు నేను నీ ఇంటికి రావలసి ఉన్నది, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది, ఇదిగో ఇతడును అబ్రహాము కుమారుడే. ఎంత మంచి మాటలు చెప్పబడ్డాయి. వెతికినాడు, ప్రయత్నం చేశాడు, కష్టపడ్డాడు, చివరికి కనుగొని సంతోషించి ఏం చెప్పాడు? యేసు ప్రభు ఇంట్లోకి వస్తానేనంట. ఇవన్నీ బైబిల్లో లేవలే, ఊహాతీతమైన మాటలు. యేసు ఆయన పేరేం పేరు చెప్పండి ఇంతకీ? జక్క ఇంటికి వచ్చినాడు యేసు ప్రభు. ఇంట్లోకి వస్తానే మనం ఏం చేస్తాం? కడుక్కోవడానికి నీళ్ళు ఇస్తాం కదా, చేతులు కళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇస్తాం. చెంబు తీసుకొచ్చి నీళ్లు యేసు ప్రభు దిగిస్తుంటే యేసు ప్రభు చెంబు సాయినే చూస్తున్నాడంట. చెంబు సాయినే చూస్తుంటే ఈ జక్కయ్యకి అర్థమైపోయింది, లంచం డబ్బులతో కొనింది కదా ఈ చెంబు, అందుకని ఆ చెంబు ఆడపడేసి లంచం డబ్బులతో కొన్న చెంబు అని అర్థం అయిపోయింది. యేసు ప్రభు చెంబు సాయినే చూస్తున్నాడని చెప్పని ఏమైనా ఇంకా టవల్ తెస్తున్నాడంట. తడి టవల్ తెచ్చి కాళ్ళు తొడద్దాం అని చెప్పి తెస్తుంటే ఆ టవల్ సాయినే చూస్తున్నాడంట. అది కూడా లంచం డబ్బులతో కొనిందని యేసు ప్రభుకి అర్థం అయిపోయిందని చెప్పి ఆ టవల్ కూడా పడేసి యేసు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా ఎవరి దగ్గరైనా నేను అన్యాయంగా తీసుకుంటే వాళ్ళకి నేను ఇచ్చేస్తాను, నా ఆస్తిలో 4 భాగాలు ఇచ్చేస్తా. ఎంత గొప్ప మార్పు అండి! యేసుని కనుగొంటే జీవము కనుగొనడమే. యెహోవా మీకు దొరుకు కాలమునందు మీరు ఆయన్ను వెదకి పట్టుకొనుడి. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 29-30 వచనాలు. వారికిని వారి సంతానమునకును నిత్యము క్షేమము కలుగునట్లు వారు నా యందు భయభక్తులు కలిగిన ఆజ్ఞలన్నిటినీ అనుసరించు మనసు వారికి ఉండిన మేలు మీ గుడారాల్లోనికి మీరు వెళ్ళని వారితో చెప్పుడి. 2026 సంవత్సరం మీ గుడారం, మన గుడారం. దేవుని ఆజ్ఞలు అనుసరించే మనసుతో ఈ నూతన సంవత్సరం గుడారంలో మనం ప్రవేశిస్తే మనకు మన సంతానానికి నిత్యము క్షేమమే. ఎలాంటి మనసుతో ఈ నూతన సంవత్సరం గుడారంలో మనం ప్రవేశించాం. 31వ కీర్తన 19వ వచనం. నీ యందు భయభక్తులు కలిగిన వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. ఆ గొప్ప మేలు నీవు పొందుకోవాలంటే దేవుని యందు మనం భయభక్తులు కలిగి జీవించాలి. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనం మనకందరూ తెలిసిందే. ఇదంతయు వినిన తరువాత, ఏదంతయు ఈ 12 అధ్యాయంలో అనేక విషయాలు చెప్పి అవన్నీ వ్యర్థం అని చెప్పి ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థము ఇదే: దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టలను అనుసరించి నడుచుకుని చుండవలను. మానవ కోటికి ఇదియే విధి. అది ఒక బాధ్యత అన్నమాట. ఇదియే మానవ కోటి యొక్క విధి. ఏమిటది? దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడము, దేవుని ఆజ్ఞలను అనుసరించే మనసుతో. ఈ 2026 సంవత్సరానికి గుడారములో మనం ప్రవేశించిన వారమైతే మనకు మన సంతానానికి నిత్యము క్షేమం అంటున్నాడు. 31వ కీర్తన 19వ వచనంలో నీ యందు భయభక్తులు కలిగిన వారి నిమిత్తం నీవు దాచించిన మేలు ఎంతో గొప్పది. ఈ నూతన సంవత్సరంలో ఎంతో గొప్ప మేలు దాచి ఉన్నాడు. మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆ గొప్ప మేలు పొందుకోగలుగుతాం. ఇదే మానవ కోటికి విధి, ఇంక వేరేది లేదు.
ఈ జీవితకాలంలో దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించి ఆ మీదట పరదేశంలో చేరి నెమ్మది పొందుకోవడమే, నరకాన్ని తప్పించుకోవడం. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో 3 మంచి విషయాలు మనం తీర్మానం చేసుకుందాం. దేవుని సమయంలో దేవుని కార్యాలు పొందుకోవడానికి నిరీక్షణ కలిగి ప్రార్థనలో కొనసాగదాం. రెండవది, దేవుని క్రియలు ఏమిటో, దేవుని క్రియలు కానివి ఏమిటో తెలుసుకొని మనం జాగ్రత్తగా దేవుని క్రియల్లో నడిపించుకుందాం మన భవిష్యత్తుని. మూడవది, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించుదాం. పరిశుద్ధాత్మ దేవుడు అట్టి ప్రేరేపణ, నడుపుదల, ఆశీర్వాదం మనకందరికీ దయచేయునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపిని మా గొప్ప తండ్రి, పరిశుద్ధ ప్రభువా, ఎంత మంచి దేవుడవు, ఎంత గొప్ప దేవుడు నా తండ్రి. నీ దీనదాసులమైన మేము ఏ ఒక్కరం కూడా నశించిపోకుండా ప్రభువా నీ యొక్క రాజ్యంలో ప్రవేశించడానికి మీరు ఎంతగానో మమ్మల్ని నా తండ్రి ప్రేరేపిస్తూ, ప్రోత్సహిస్తూ, ఉపదేశిస్తూ ఉన్నారు. ప్రభువా ఎంత మంచి దేవుడు నా తండ్రి. మీ వాక్యమునే ఉదక స్నానంతో శుద్ధీకరించారు. ప్రభువా మేము తొందరపడకుండా నా తండ్రి మీ సమయంలోనే మీ కార్యాలు పొందుకోవడానికి మేము నిరీక్షణ కలిగి ప్రార్థనలో కొనసాగడానికి సహాయం చేయండి. అలాగే అనేక క్రియలు మా ఎదుట మా చెవులు కనబడుతున్నాయి, కనులు కనబడుతున్నాయి. వాటిలో మీ క్రియలు ఏమిటో మేము తెలుసుకునే జ్ఞానం మాకు దయచేయండి ప్రభువా. అలాగే ప్రభువా మా శాశ్వత జీవితం అంతా నీకు ఇష్టముగా జీవించి నీ యందు భయభక్తులుగా జీవించే భాగ్యం మాకు దయచేయమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.